అనగనగా మాధవపురాననే ఒక చిన్న పట్నంలో రోడ్డు పక్కన చిన్న గుడిసెలో ఒక నిరుపేద కుటుంబం జీవించేది. వారి జీవితం చాలా సాధారణం, కాని వారి మనస్సుల్లో మాత్రం ఎంతో ప్రేమ, ఎంతో భక్తి ఉండేది. ఆ ఇంటి ఇల్లాలు గొప్ప శ్రీహరి భక్తురాలు. ప్రతిరోజూ ఉదయం లేవగాని శ్రీహరిని భక్తితో పూజించేది. పూజ చెయ్యకుండా ఆమె ఏ పనీ కూడా ప్రారంభించేది కాదు. ఆమెకు శ్రీహరిపై అంతటి విశ్వాసం. వారి జీవనం రోడ్డు పక్కన చిన్న టాయ్స్, కలర్ఫుల్ బెలూన్స్ అమ్ముకోవడమే. రోజూ వచ్చిన సంపాదనతోనే కుటుంబం గడిచేది. అయినా వారు ఉన్నదాంట్లోనే ఆనందంగా జీవించేవారు. కాని ఒకరోజు విధి చాలా కఠినంగా మారింది. టాయ్స్ అమ్ముకుంటూ వెళ్లిన ఆమె భర్త అకస్మాత్తుగా మరణించాడు. ఆ వార్త విన్న ఆమె గుండె ముక్కలైంది. కుటుంబ భారం మొత్తం ఆమె భుజాలపై పడింది. ఎంతటి కష్టం వచ్చినా, ఎంత బాధ ఎదురైనా ఆమె మాత్రం శ్రీహరి పూజను విడిచిపెట్టలేదు. కన్నీళ్లు తుడుచుకుంటూ కూడా భక్తితో హరినామాన్ని జపించేది. కాలం మరింత కఠినమైంది. వారు నివసిస్తున్న చిన్న గుడిసె రోడ్డుకి అడ్డుగా ఉందని అధికారులు దాన్ని కూడా తొలగించారు. పిల్లలతో కలిసి ఆమె రోడ్డుపైనే నిలబడిపోయింది. అప్పుడు ఆమె పెద్ద కుమారుడు బాధతో ఇలా అడిగాడు, అమ్మా, నువ్వు ప్రతిరోజూ శ్రీహరిని అంత భక్తితో పూజిస్తున్నావు. అయినా మన కష్టాలు తగ్గడం లేదు, ఇంకా పెరుగుతున్నాయి అని కన్నీళ్లతో అన్నాడు. అప్పుడు ఆ తల్లి తన కుమారుడిని దగ్గరకు తీసుకుని చిరునవ్వుతో ఇలా చెప్పింది, నాయనా, శ్రీహరి దయామయుడు. మన కష్టాలు మన కర్మఫలితం. కాని తనను నిజమైన భక్తితో నమ్మినవారిని ఆయన ఎప్పటికైనా తప్పకుండా కాపాడుతాడు అని చెప్పింది. అలా ఒకరోజు రోడ్డు పక్కన టాయ్స్ అమ్ముకుంటూ ఉండగా ఒక సంపన్నురాలు అకస్మాత్తుగా కిందపడిపోయింది. అక్కడున్నవారంతా చూస్తూ వెళ్ళిపోయారు, కాని ఎవరూ హెల్ప్ చెయ్యలేదు. అప్పుడు ఆ హరిభక్తురాలు వెంటనే పరుగెత్తి వెళ్ళి ఆమెను లేపి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఎంతో ప్రేమగా సేవచేసింది. ఆమె ప్రాణాలను కాపాడింది. ఆ సంపన్నురాలికి పిల్లలు లేరు. ఆ హరిభక్తురాలి మంచితనం చూసి ఎంతో మురిసిపోయింది. ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి తన ఫ్యామిలీ మెంబర్లా ప్రేమగా చూసుకుంది. చూశారా? శ్రీహరిని నిజమైన భక్తితో నమ్మినవారిని ఆయన ఎప్పటికైనా కాపాడతాడు. అందుకే భగవద్గీతలో పరమాత్మ యోగక్షేమం వహామ్యహం అని చెప్పాడు. నిత్యం శ్రీహరి నామస్మరణ చేసేవారికి ఆనందం, శాంతి మరియు దైవకృప తప్పకుండా లభిస్తాయి. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోలు చూడటానికి మా మనా వరల్డ్ ఛానల్ని లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి.